నమస్తే, వెల్కమ్ టు విషయం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ భవన్ చాలా రోజుల తర్వాత కలకలాడుతుందని చెప్పుకోవాలి. ఎందుకు దీనంతటి కారణం అంటే నిన్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజుల తర్వాత నిన్న తెలంగాణ భవన్కు రావడం జరిగింది. వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా సమావేశంలో అటు కార్యకర్తలను ఉద్దేశించి, బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చాలా రకాలుగా ప్రసంగాలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ పైన నిన్న ఆయన పెద్ద ఎత్తున ఆయన భారీ విమర్శ చేయడం జరిగింది. కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత అటు అనారోగ్యానికి పాలవడం, హాస్పిటల్ కొన్ని రోజులు చికిత్స పొందడం, తర్వాత మళ్ళీ ఇంట్లోనే ఉన్నాడు, బయటికి రాలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకుల్లో కాస్త నిరుత్సాహం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. అదే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణలో ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి ఆయన అభ్యర్థించిండు. అప్పుడు బయటకు వచ్చిండు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అసలు పార్లమెంట్లో ఎక్కడ కూడా ఒక సీట్ కూడా దక్కించుకోని సిచ్యువేషన్ ఏర్పడ్డది. దాని తర్వాత కేసీఆర్ అసలు బయటికి కూడా రాలేదు, ఈ రోజు దేనిపైన వ్యాఖ్య కూడా చేయలేదు, ఎవరి గురించి కూడా మాట్లాడలేదు, ఒక మీడియా సమావేశం కూడా ఇప్పటివరకు పెట్టలేదు. అయితే ఈ నేపథ్యంలో చాలామంది అటు ప్రతిపక్షాలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు కాస్త నిరుత్సాహం ఏర్పడింది. ఎందుకంటే వైపున రేవంత్ రెడ్డి ఏమో అటు ఏ ఎన్నికలు వచ్చినా కూడా బయటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నాడు, ఆ పార్టీని గెలిపించే దిశగా ఆయన ముందుకు వెళ్తుండే కేసీఆర్ ఎందుకు బయటకు రావట్లేదు, కేసీఆర్కి అసలు ఏమైంది, నిజంగానే అనారోగ్యం వల్ల రావట్లేదా, లేదంటే ఇతర కారణాలు ఉన్నాయా అన్నట్టుగా చాలామంది అయితే అనుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న తెలంగాణ భవన్లో కేసీఆర్ మీడియా సమావేశం పెట్టిన తర్వాత వీటన్నిటి కూడా పటాపంచలు చేయడం జరిగింది. ఎవరైతే కేసీఆర్ బయటికి రాడు, ఆయనకి ఇక ముఖం లేదు, ఎందుకంటే ఓడిపోయాడు కాబట్టి బయటికి రాడు, అధికారం ఉన్నప్పుడే బయటకు వస్తాడు, అధికారం లేకపోతే ప్రజల గురించి ఆయన మాట్లాడని చెప్పేసి ఏవైతే ప్రతిపక్షాలు మాట్లాడినాయో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పిండు నిన్న మీడియా సమావేశంతో. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే మొన్న సర్పంచ్ ఎన్నికలు రిజల్ట్ వచ్చినాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే బీఆర్ఎస్ పార్టీకి తక్కువ వచ్చినప్పటికీ అధికారం కోల్పోయి 2 సంవత్సరాలను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ మాత్రం సీటు దక్కించుకోవడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆనందకరమైన విషయం అని చెప్పుకోవాలి, ఒక సంతోషకరమైన విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 3500 పైచీలకు సీట్లు గెలవడం జరిగింది ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు, అదేవిధంగా అధిష్టానంలో కాస్త జోష్లో ఉన్నారని చెప్పుకోవాలి. అయితే మరి ఇది సర్పంచ్ ఎన్నికల దృష్ట్యా, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని చెప్పేసి మరి కేసీఆర్ బయటకు వచ్చిందా, లేదంటే ఇక్కడ నుండి చూసింది అన్యాయాల అక్రమాలు చాలు, ఇక్కడ నుండి పోరాడాలని చెప్పేసి బయటకు వచ్చిందా తెలియదు. కానీ మొత్తానికైతే నిన్న కేసీఆర్ వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల్లో, శ్రేణుల్లో కాస్త నూతనోత్సాహం అయితే కనిపించింది. మరి నిన్న వచ్చిండు, మాట్లాడిండు, నూతనోత్సాహం వచ్చింది, జోష్ నింపిండు కార్యకర్తలు, ప్రతిపక్షాలను ఎండగట్టిండు. వాళ్ళు ఏం చేసింది లేదు, ఒక మట్టి కూడా వాళ్ళు తీయలేదని చెప్పేసి గట్టిగా మాట్లాడిండు అటు ప్రతిపక్షాల పైన. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇక్కడ నుండి ఒక లెక్క, తోలు తీస్తాం, నేనే వస్తున్నా, ప్రజాక్షేత్రంలో దిగుతున్నా, ఎండగడతా ఎక్కడికక్కడికి, ఇన్ని రోజులు మీరు చేసిన మొత్తం అన్యాయం అంతా కూడా బయటికి తీస్తా, ఎప్పటికప్పుడు చెక్ చేస్తామని చెప్పేసి నిన్న పెద్ద ఎత్తులో మాట్లాడిండు. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ ఇది ఇలానే కంటిన్యూ అవుతుందా, లేదంటే మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ కొన్ని రోజులకు వస్తాడు అన్నది మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. ఇదే తరహాలో కేసీఆర్ ఒకవేళ నిన్న ఆయన అన్నట్టుగా నేనే డైరెక్ట్గా వస్తా, ప్రజాక్షేత్రంలోకి దిగుతా, ఇక్కడ నుంచి వాళ్ళని ఎండగడతా, వాళ్ళ అన్యాయాలని నేను ప్రశ్నిస్తా అని చెప్పేసి ఏదైతే అన్నాడో అది నిలబెట్టుకుంటే ఒకవేళ అదే తరహాలో వచ్చి ప్రతిరోజు కూడా ఆయన మీడియా సమావేశం పెట్టడమో, లేదంటే ఒక సభ పెట్టడమో, సమావేశాలు పెట్టడమో, లేదంటే బయటకు వచ్చి మాట్లాడడమో ఇలాంటివి చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఇంకొక 3 సంవత్సరాలు ఉంది ఎన్నికలు రావడానికి. ఈ నేపథ్యంలో ఇంకా చాలా ఎన్నికలు ఉన్నాయి మధ్యలో, మళ్ళీ ఏదైనా ఉప ఎన్నిక వచ్చేటువంటి ఛాన్స్ కూడా లేకపోలేదు. ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటాయి, ఎందుకంటే అటు అనారస వేటు కావచ్చు, కొన్ని విషయాలు చూస్తూ ఉంటాయి. చెప్పలేము ఎప్పుడు ఏం జరిగేది తెలియదు రాష్ట్రంలో. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ కనుక ఒకవేళ ప్రతిరోజు వచ్చి మీడియా సమావేశం పెట్టడము, లేకపోతే అటు సర్కారు గురించి మాట్లాడము, ఏదో ఒక తరహాలో బయటికి వస్తే, ప్రజాక్షేత్రంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ వచ్చేటువంటి ఎన్నికల వరకు బలోపేతం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ లేదు, నిన్న వచ్చి మాట్లాడి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చాలా రోజులకు, చాలా నెలలకు వచ్చి మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టయితే ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం పోతుంది. బీఆర్ఎస్ అంటే కూడా చాలామంది నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంతమంది కార్యకర్తలు అంత ఎమోషనల్తో బలమైన కారణం ఏంటంటే అది కేసీఆర్. కేసీఆర్ కనిపిస్తే చాలు, కేసీఆర్ చూస్తే చాలు అనుకునేటువంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు. నిన్న తెలంగాణ భవన్కి వచ్చిన నేపథ్యంలో వేలాది మంది కార్యకర్తలు రావడం జరిగింది కేసీఆర్ చూడడానికి ఖాళీ. అంత
కేసీఆర్ ప్రభావితం చేయడం జరిగింది తెలంగాణ పబ్లిక్ పైన. సో నేను ఇందాక చెప్పినట్టు ఆయనకు పార్టీలకు అతీతంగా అభిమానిస్తుంటారు స్పీచ్లకి. నిన్నటి తరహాలో కేసీఆర్ కనుక మీడియా సమస్యలు పెట్టడము, లేదంటే తప్పు జరిగితే వాటి ఎండగట్టడము, ప్రశ్నించడము, ఇలాంటివి చేసుకుంటూ వెళ్తే మాత్రం రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కి మంచి రోజులు వస్తాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. తెలంగాణ ప్రజలు పక్కన పెడతాం, ముందు నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపాల్సిన అవసరము, ధైర్యం చెప్పాల్సిన అవసరము కేసీఆర్ పైన ఖచ్చితంగా ఉంది. సో నిన్నట్లాగానే బీఆర్ఎస్ శ్రేణుల్లో నాయకుల్లో వాళ్ళు పార్టీ వీడకుండా, పార్టీ వదలకుండా, అధైర్యపడకుండా, భయపడకుండా ధైర్యంతో ముందుకెళ్ళడం మాత్రం కేసీఆర్ ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉండాలి. ప్రజాక్షేత్రంలో కేసీఆర్ ఉన్నట్టయితేనే బీఆర్ఎస్ నాయకుల్లో, కార్యకర్తల్లో జోషి నింపి వాళ్ళు ఎలాంటి అధైర్యపడకుండా పార్టీని బలోపేతం చేయడానికి వాళ్ళు ముందడుగు వేసే అవకాశం ఉంది. కేసీఆర్ ఏం చేస్తాడు మరి? ఎండగాడతానని చెప్పాడు, ప్రశ్నిస్తానని చెప్పాడు. ఇదే ప్రశ్నల వర్షం ఇదే తరహాలో కంటిన్యూగా కొనసాగుతుందా, లేదంటే గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పెడతాడా అన్నది మనం మాట్లాడుకోవాలి. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే 2 సంవత్సరాలు అయిపోయింది పార్టీ అధికారం కోల్పోయి. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలుగా వస్తుంది. మరొకసారి ఎన్నికలు రావాలంటే సార్వత్రిక ఎన్నికలు 3 సంవత్సరాలు పెట్టే అవకాశం ఉంది. కానీ మనం ఈ ఎన్నికల ప్రచారం, అదేవిధంగా ఎన్నికల వాతావరణం చూసుకుంటే 1.5 ఇయర్ అంటే 1 సంవత్సరంన్నర, 2 సంవత్సరాల ఎన్నికల వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. 3 సంవత్సరాల టైం ఉన్నప్పటికీ కూడా మనకి ఎన్నికల ఫీవర్ కావచ్చు, ఆ ఎన్నికల వాతావరణం రావడానికి 2 సంవత్సరాలు సరిపోతుంది. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ మొత్తం కూడా ప్రజాక్షేత్రంలో ఉంటూ అటు బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం ఎలా పోరాడుతుంది, ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తుంది, వాళ్ళు చేసే అన్యాయాలు ఏంటి, ప్రజలకు ఏం చేరవేయాలి, ప్రజలకు ఏం అందట్లేదు, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటూ వెళ్తే మాత్రం సో పార్టీ ఖచ్చితంగా 2 సంవత్సరాల వరకు మూవ్ ఆన్ అవుతుంది. పికప్ అయ్యి వచ్చేటువంటి ఎన్నికల వరకు బీఆర్ఎస్ పార్టీ పుంజుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. కేటీఆర్ 1 మ్యాన్ షో చేసినప్పటికీ కూడా సో జనాల్లో అది కేసీఆర్ అంతా కూడా కేటీఆర్ రాలేకపోతున్నాడు. సో కేసీఆర్ను ప్రజలు ఆ విధంగా చూడడం జరిగింది. సో కేటీఆర్ విషయం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏ ఎన్నిక వచ్చినా కూడా ఆయన ఒక్కడే భుజం పైన వేసుకొని మరి తిరుగుతూ ఉన్నాడు. అయినప్పటికీ ప్రజలు కేసీఆర్ స్పీచ్ని కోరుకుంటున్నారు, కేసీఆర్ ప్రజాక్షేత్రంలో రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. మరి ఇది కేసీఆర్ అర్థం చేసుకొని, అదేవిధంగా బీఆర్ఎస్ అర్థం చేసుకొని కేసీఆర్ బయటికి రావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారా, లేదంటే నిజంగానే 2 సంవత్సరాలు కావస్తుంది, ఇంకా 3 సంవత్సరాలు ఇప్పటికే ఆలస్యమైంది, ఇక్కడ నుండి నేను ప్రజాక్షేత్రంలో దిగుతా, వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, నేను తెలంగాణ ప్రజలకి నేను న్యాయం చేయాలని చెప్పేసి అనుకొని మరి బయటకు వచ్చాడా అని మనం కూడా అనుకోవాలి. సో ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం అయితే తెలంగాణ భవన్ అంతా కూడా కలకలాడుతుంది. నిన్న కేసీఆర్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే, గతంలో చూసుకుంటే తెలంగాణ భవన్లో పబ్లిక్ ఎక్కువ కనిపించకపోయే వాళ్ళు, ఎప్పుడో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళేవాళ్ళు. కానీ నిన్న ఎప్పుడైతే కేసీఆర్ వచ్చి వెళ్ళాడో సో అప్పటి నుండి కూడా చాలా మంది కార్లు వస్తున్నాయి, చాలా మంది పబ్లిక్ వస్తున్నారు, చాలా మంది నాయకులు వస్తున్నారు, చాలా మంది కార్యకర్తలు వస్తున్నారు. సో కాస్త భరోసా అయితే వచ్చింది బీఆర్ఎస్లో. సో ఇది ఒక శుభ సూచకం అనుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు. సో చూద్దాం మరి కేసీఆర్ అనుకున్న ప్రకారం ప్రజాక్షేత్రంలోకి దిగి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ఆ విధానాన్ని ఎండగడతాడా, ప్రశ్నిస్తాడా, లేదా ఒకవేళ జోష్ నింపడానికి నిన్న వచ్చి తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ మాట్లాడతాడా అనేది మనం వేచి చూడాలి. కెమెరా పర్సన్ చుప్ప ప్రవీణ్తో అనిల్ విశ్వం టీవీ, తెలంగాణ భవన్ నుండి.